అరే వీడియో తీస్తున్నారు. చాలా ట్రాఫిక్ ఉంది. ఫైనలీ టెంపుల్ కి అయితే వచ్చేసిన. ఇక్కడ హెయిర్ లీవ్ చేసుకుని లోపలికి వెళ్ళొద్దంట. యాక్చువల్లీ వాళ్ళు ముంబైలో ఉంటారు. నాకు ఈ ప్లేస్ చాలా నచ్చింది అబ్బా. అవును, మీదికెళ్ళి ట్రైన్ పోతుందని అడుగుతున్నాడు మా అరుణ్ కుమార్. అరే వీడియో తీస్తున్నారు. ఇది వీడియో. చాలా ట్రాఫిక్ ఉంది. కార్ అంటే మా అక్కకి పడదు. ఖచ్చితంగా విండో ఓపెన్ చేపిస్తుంది. ఎందుకో కొంతమందికి అసలు ఆ స్మెల్లే పడదు. ఫైనలీ టెంపుల్కి అయితే వచ్చేసినాం. అసలు ఎంత బాగుందంట ఎన్విరాన్మెంట్. చాలా క్లీన్గా బాగా మెయింటైన్ చేస్తున్నారు గుడిని. టెంపుల్ ఎంట్రన్స్ ముందే శ్రీవారి పాదాలు ఉంటాయి. మా అక్క నన్ను ప్రతిసారి గైడ్ చేస్తూనే ఉంటది. వీడియో ఇట్లది అట్లది అని చెప్తుంది. ఇక్కడ హెయిర్ లీవ్ చేసుకుని లోపలికి వెళ్ళొద్దంట. ఇక్కడనే కాదు, ఏ దేవాలయానికి వెళ్ళినా హెయిర్ లీవ్ చేసుకోవద్దు లెక్కకైతే. స్టార్టింగే కాళ్ళు కడుక్కొని పోవాలి. దర్శనం అయితే చాలా ప్రశాంతంగా జరిగింది. మా ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి. మా బావ వాళ్ళకి కూడా చాలా ఇష్టం అన్నమాట. యాక్చువల్లీ వాళ్ళు ముంబైలో ఉంటారు. ఎవ్రీ ఇయర్ కంపల్సరీ వస్తారు. ఇక్కడికి ఈ టెంపుల్ కి రావడం అయితే ఫస్ట్ టైం అన్నమాట. చాలా హ్యాపీగా ఫీల్ అయినరు. అసలు ఇక్కడ చాంటింగ్ వస్తూనే ఉంటుంది, ఓం నమో వెంకటేశాయ అంటూ. ఈ టెంపుల్ని ఇంత హైప్ తీసుకొచ్చింది అయితే ఇక్కడ కోనేరులో ఉన్న అనంత పద్మనాభ స్వామి. చూడటానికి ఎంత బాగుందో కదా. ఇలాంటి టెంపుల్స్ తెలంగాణలో ఇక్కడ తప్ప ఇంకెక్కడా లేదు. అది కూడా రీసెంట్ గానే నిర్మించారు ఈ గుడిని. ఇలాంటి టెంపుల్స్ తమిళనాడులో ఎక్కువ ఉంటాయి. మనం చాలా లక్కీ మన తెలంగాణలో కూడా చూస్తున్నాం మనం. దర్శనంకి వెళ్లే దారిలో నిలబడి ఉంటాం కదా, వేడి ఎక్కువగా ఉన్నప్పుడు నీటిని స్ప్రే చేస్తున్నారు ఆటోమేటిక్ సిస్టమ్ ద్వారా, ఎవరికి ఇబ్బంది ఉండొద్దని. నాకు ఈ ప్లేస్ చాలా నచ్చింది అబ్బా. ఎంత క్లీన్ అండ్ గ్రీన్ ఉంది. చాలా ఖర్చు అవుతుంది. అక్కడ లడ్డూలు పులిహోర కూడా ఉంటాయి, పైనే అమ్ముతున్నారు. అవి కొనుక్కొని ఇక కొద్దిసేపు అక్కడ మెట్ల మీద కూర్చొని తినేసి వెళ్ళిపోయినాం అనమాట. ఇది ఇవాల్టి వ్లాగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు అజ్జుగడ్ ఛానల్.